చెట్టు కింద సోది చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తెరపైనే కొత్త మాయాజాలం నడుస్తోంది. కష్టాలు రాగానే భయం, ఆ భయం నుండి పుట్టే గుడ్డి నమ్మకం, వేటిని క్యాష్ చేసుకుంటోంది ఒక మాయల ఫ్యాక్టరీ. మీ తలరాత మార్చేస్తాం, చేతబడి తుడి చేస్తామంటూ వల విసురుతారు, అంజనం వేస్తారు, జేబులు ఖాళీ చేస్తారు, దెయ్యం పట్టిందంటూ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు. టెక్నాలజీ ముసుగులో సాగుతోన్న ఈ ట్రెండీ దోపిడీని TV9 నిఘా బట్టబయలు చేసింది. ప్రస్తుతం మనం ఉన్నది 21వ శతాబ్దంలో. సైన్స్ పరుగులు పెడుతుంది, టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతుంది. అయినప్పటికీ నేటి సమాజంలో దొంగ బాబాలు, ఫేక్ జ్యోతిష శాస్త్రవేత్తల సంఖ్య తగ్గడం లేదు. ఇక పబ్లిక్ వశీకరణ, దెయ్యాలు, భూత వైద్యులు, చేతబడులు అంటూ రకరకాల మాటలకి మోసపోతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అనేకమైన దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు విజయవాడలో వాస్తవానికి దీని వెనక ఏం జరుగుతుంది, నిజమేంటి? TV9 నిఘాలో చూద్దాం. ఎవరనుకుంటున్నావు? నేను వస్తున్న ఊది భూమి మీద వాళ్తా. ఇది గుళ్ళు గోపురాలకు పోతే పోయేది కాదు. ఏమలో శక్తి మోహిని చేరింది చెప్పారు. నైఫ్ ఉందా? చెప్పరేను బయట పడితే ఎవరనుకుంటున్నావు? నేను అసలు చేస్తా. చెప్పేది ఎంతనో చేసేది కూడా అంతే. మరి నేను అన్న మాటలు నువ్వు నన్ను ఎందుకను? ఎంత తీసుకుంటారు ఇదంతా చేస్తే? చెప్పలేసుకో, వేసుకో. అట్ట కాదు, అది ఈ ఖర్చులు అనేవి మీరే కొనుక్కోవాలి, నాకు 25,000 ఇవ్వాలని చెప్పా. సమస్య ఏదైనా సరే 21 గంటల్లో శాశ్వత పరిష్కారం. చేతబడి ఉంటే వెంటనే తొలగిస్తాం. ప్రేమ సమస్యకు గ్యారంటీ పరిష్కారం. ఇలా మొదలవుతుంది మాయవల. ఒకప్పుడు వీధి చివర చెట్టు కింద కనిపించే నకిలీ జ్యోతిష్కులు ఇప్పుడు రూటు మార్చారు. నేరుగా స్మార్ట్ ఫోన్లోకి వచ్చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఈ నకిలీ బాబాల ప్రకటనలే. భయం, భక్తి, అత్యాశ ఈ 3 పెట్టుబడిగా ఆన్లైన్లో వీళ్ళు డిజిటల్ వల విసురుతున్నారు. ఆ వలలో చిక్కుకున్నారంటే మొదట మీ నమ్మకం పోతుంది, ఆ తర్వాత మీ జేబు ఖాళీ అవుతుంది. ప్రజల నమ్మకాన్ని, భయాన్ని అడ్డం పెట్టుకుని ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ సాగుతున్న ఈ ఆన్లైన్ జ్యోతిష్య మాఫియా గుట్టును TV9 నిఘా బట్టబయలు చేసింది. ఇంటర్నెట్లో దొరికే ఓ నకిలీ ఫోటోను పెట్టుకుని రాజా గురువు పేరుతో చలామణి అవుతున్న ఓ కేటుగాడిని TV9 టీం సంప్రదించింది. ఆరోగ్యం బాగోలేదు అని చెప్పగానే ఫోటో పంపండి, అంతా చెప్పేస్తా అన్నాడు. ఫోటో పంపగానే అంజనం వేసి చూస్తున్నట్టు కలరింగ్ ఇచ్చాడు. మీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కలిసి చేతబడి చేశారు. ప్రాణాలు దక్కాలంటే ఇదే చివరి అవకాశం అంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. ఇలా సోది చెప్పినందుకు 301 రూపాయలు వసూలు చేసి చేతబడి వదిలించడానికి ఏకంగా 25,000 రూపాయలు డిమాండ్ చేశాడు. వినేవాడు లోకవైతే చెప్పేవాడు పురాణం చెప్పాడన్నట్లు ఈ భద్రాచలం రాజగురువు వీడియో కాల్లోనే తన మాయాజాలం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. ఇనమ్మా చేసింది ఒకటి, మధ్యలో తగిలింది గ్రహం ఒకటి, నల్ల కన్ను పడింది ఒకటి, మొత్తం 3 ప్రాబ్లాలు. ఇప్పుడు అమావాస్యకు ఒక రకంగా, పౌర్ణానికి ఒక రకంగా ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎప్పుడో సరి చేసుకోవాలి మీరు. ఇప్పుడు అది టేజీ దాటింది, రూపం మార్చింది, శరీరం మీద పడిపోయింది, శరీరంలో ఆకర్షణ తగ్గిపోయింది. ఇది గుళ్ళు గోపురాలకు పోతే పోయేది కాదు. చెప్పరెళ్ళుకోని బయట పడితే ఆమెకు లైఫ్ ఉంది. నైఫ్ ఉందా? చెప్పరేను బయట పడితే చెప్పేది ఎంతనో చేసేది కూడా అంతే. ఎంత తీసుకుంటారు ఇదంతా చేస్తే? ఈ ఖర్చులు అనేవి మీరే కొనుక్కోవాలి, నాకు 25,000 ఇవ్వాలని చెప్పా. గురువుగారు మరి చూసి తీసుకోండి గురువుగారు, అంత ఇయ్యలేవులే గురువుగారు, ఎందుకంటే అన్ని చోట్ల తిరిగి అమ్మా ఇప్పుడు నేను చెప్పింది ఒకటే, మీకు 10 రాళ్ళు వేస్తే అన్ని తగలవు. ఇదంతా ఆన్లైన్ దందా అయితే ఆఫ్లైన్లోనూ వీళ్ల ఆటలు మామూలుగా లేవు. విజయవాడలోని పైపుల్ రోడ్లో ఉన్న ఓ జ్యోతిష్యాలయానికి TV9 టీం ఓ మహిళను తీసుకొని వెళ్ళింది. మేము వెళ్లేసరికి అక్కడ 2 మహిళల నుంచి ఆ జ్యోతిష్కుడు డబ్బులు గుంజుతున్నాడు. TV9 టీంలోని మహిళ ఒంట్లో బాలేదు అని చెప్పగానే ఆమె కేవలం నటిస్తోందన్న విషయాన్ని కూడా ఆ నకిలీ బాబా పసిగట్టలేకపోయాడు. ఆమెకు దెయ్యం పట్టింది, 15,000 ఇస్తే వదిలించేస్తా అంటూ ఏకంగా భూత వైద్యుడిగా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత ఆస్కార్ను మించిపోయేలా నటించాడు. ఎవరనుకుంటున్నావు? నేను వస్తున్న ఊది భూమి మీద వాళ్తా. ఏమలో శక్తి మోహిని చేరింది చెప్పారు. ఎవరనుకుంటున్నావు? నేను అసలు చేస్తా. మరి నేను అన్న మాటలు నువ్వు నన్ను ఎందుకను? చెప్పలేసుకో, వేసుకో. అట్ట కాదు, అది నువ్వు ఎవరైనా
నా గురించి నీకు తెలవదు. బాధపడి ఈ అమ్మాయి మీదకి ఆస్పరించి వచ్చావు అంతేనా? ఏం చేద్దామని వచ్చావు? తెలవదు, నీకు తెలుసు. నువ్వు ఆడవాళ్ళవా మొగ్గులు? ఒక్క మాట చెప్పరాదు. మగవాడివే. మనిషి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తీవ్రమైన ఆందోళనలు ఉన్నప్పుడు తార్కికంగా ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతుంది. తన సమస్యకు ఎలాగైనా వెంటనే పరిష్కారం దొరకాలని కోరుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే చికిత్సకు సమయం పడుతుందని చెబుతారు. లాయర్ను సంప్రదిస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుందని చెబుతారు. కానీ ఈ బాబాలు మాత్రం కేవలం 24 గంటల్లోనే గ్యారెంటీ పరిష్కారం అంటూ హామీ ఇస్తారు. ఆ సమయంలో కష్టమైన నిజాన్ని అంగీకరించడం కంటే సులభమైన అబద్ధాన్ని నమ్మడానికి మెదడు మొగ్గు చూపుతుంది. ఇదే బలహీనతను బాబాలు తమ దందాకు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ఈ భూత వైద్యులు, మంత్ర వైద్యులు ఎక్కడైనా ఉంటారు, ప్రతి ఊర్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడ స్టిగ్మా కూడా ఉండదు. ఈ కల్చరల్ బిలీఫ్స్ అంటారు. అంటే మన సంస్కృతిలో జీర్ణించుకుపోయిన కొన్ని నమ్మకాలు. ఇక్కడ ఏంటంటే ఫెయిత్ అనేది ముఖ్యం. ఆ ఫెయిత్ నమ్మకం, అక్కడికి పోతే తగ్గుతుంది, నయమవుతుంది, ఏదో ప్రదక్షిణలు చేసి తగ్గిపోతుందనో, లేకపోతే మంత్రాలు వేసి తగ్గిపోతుందో, లేదా ఒక 10 కోళ్ళను కోయడమో, ఒక మేకపోతును బలి ఇవ్వడమో, ఇలాంటి రకరకాల కొబ్బరికాయలు కొట్టడము, సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ పిల్లలు యాడ్స్ ఇచ్చేసి మీకు రండి, మీకు చెప్పేస్తాము, మీకు ఏదైనా గ్రహదోషాలు అవి ఉన్నా మేము తీసేస్తామని చెప్పేసి వాళ్ళు చేసే పబ్లిసిటీ కానీ ఇవన్నీ చూసి కొంతమంది అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మోసం చేసే తీరు మారుతోంది. కానీ టార్గెట్ మాత్రం ప్రజల భయమే. చేతబడి, దెయ్యం, దోషం, ప్రేమ సమస్య, ఆరోగ్య సమస్య ఏదైనా సరే పరిష్కారం పేరుతో డబ్బులు దండుకోవడమే ఈ దొంగ బాబాల అసలు టార్గెట్. నమ్మకం మనిషికి ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ భయాన్ని, మూఢనమ్మకాన్ని ఇవ్వకూడదు. నేటి సమాజంలో ఈ దొంగ బాబాలు లేకపోతే అబద్ధంగా చెప్పేటటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలు అదే చేస్తున్నారు. వారిని నమ్మి పబ్లిక్ చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ ఇప్పటికైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి, నమ్మాలి, నమ్మకంతో ధైర్యం నింపుకోవాలి తప్ప భయంతో జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే నేటి సమాజంలో కనిపిస్తూ ఉంది. విజయవాడ కెమెరా టీంతో క్రాంతి.